ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హైదరాబాద్ నుంచి విజయవాడ చేరుకున్నారు. అక్కడి నుంచి అమరావతికి వెళ్లనున్నారు. ఆయనకు సీడ్ యాక్సిస్ రోడ్ నుంచి వెలగపూడి సచివాలయం వరకు మానవహారంతో స్వాగతం పలికేందుకు రాజధాని రైతులు ఏర్పాట్లు చేశారు. పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారి సచివాలయానికి వస్తున్నారు. రెండో బ్లాక్ లోని తనకు కేటాయించిన ఛాంబర్ ను పరిశీలిస్తారు. పవన్ ఉప ముఖ్యమంత్రిగా బుధవారం తన ఛాంబర్ లో బాధ్యతలు తీసుకుంటారు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబును పవన్ మర్యాద పూర్వకంగా కలిసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ కు ప్రభుత్వం భద్రతను పెంచినట్లు తెలుస్తోంది. ఆయనకు వైప్లస్ సెక్యూరిటీతో పాటుగా ఎస్కాట్ వాహనం, బుల్లెట్ ప్రూఫ్ కారును కూడా కేటాయించినట్లు సమాచారం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్యాంప్ కార్యాలయంగా విజయవాడ సూర్యరావుపేటలో ఉన్న ఇరిగేషన్ గెస్ట్ హౌస్ ను ప్రభుత్వం కేటాయించింది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో దేవినేని ఉమా జలవనరుల మంత్రిగా ఉన్నప్పుడు గెస్ట్ హౌస్ ను విశాలంగా నిర్మించారు. ఆ తర్వాత గత ప్రభుత్వంలో మంత్రి బొత్స సత్యనారాయణకు ఈ గెస్ట్ హౌస్ ను కేటాయించారు. అమరావతిలోని సచివాలయంలో గత ప్రభుత్వ హయాంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పేషి 5వ బ్లాక్ లో ఉండేది. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో పాటుగా జనసేన పార్టీ మంత్రులకు రెండో బ్లాక్ లో ఛాంబర్లు కేటాయించారు. పవన్ తో పాటుగా నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ కు రెండో బ్లాక్ మొదటి అంతస్తులో ఛాంబర్లు కేటాయించారు. ఈ బ్లాక్ గ్రౌండ్ ఫ్లోర్ లోని పేషిని ఇప్పటికే పురపాలక శాఖ మంత్రి నారాయణకు అప్పగించారు. సీఎం పేషి 1వ బ్లాక్ దగ్గర ఉండడంతో పవన్ పేషిలు రెండో బ్లాక్ లో ఉంటే అందుబాటులో ఉంటుందని కేటాయించినట్లు తెలుస్తోంది. పవన్ బుధవారం బాధ్యతలు తీసుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు.